గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో డైలీ సైఫర్ కోడ్ అనే దాన్ని ఏ విధంగా జనరేట్ చేసి 10 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో మొదటగా మనం ఈ సైఫర్ కోడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని జనరేట్ చేసే ముందు ఈరోజు వచ్చినటువంటి కోడ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ కోడ్ అనే దాన్ని నేను సింప్లిఫై చేసి రాశానండి, అందరికీ అర్థమయ్యేలా ఉండాలనేసి. ఈరోజు ఉండేటటువంటి కోడ్ ఏదైతే ఉందో అది డీఫై, డీఫై డెఫీ లేకపోతే డీఫై అంటారు, డీఫై ఫైనాన్స్, డిఈఎఫ్ఐ. సో ఈ డిఈఎఫ్ఐ అనే కోడ్ని మనం జనరేట్ చేయాలి అంటే స్క్రీన్ మీద మొదటగా ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి 2 సార్లు క్లిక్ చేస్తే డి అనేది వస్తుంది అనమాట. అదే ఈ అనేది రావడానికి సింపుల్గా ఒకసారి క్లిక్ ఇస్తే సరిపోతుంది. ఎఫ్ అనేది రావడానికి 2 సార్లు క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేస్తే ఎఫ్ అనేది వస్తుంది అనమాట. అదే ఐ అనేది రావడానికి 2 సార్లు క్లిక్ చేయాలి. సో ఇది మీరేం చేయాలంటే నేను ప్రతిసారి చెప్తున్నట్టే ఈ కోడ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని పేపర్ మీద రాసుకొని దాని తర్వాత మీరు అప్లికేషన్లోకి వెళ్ళేసి ప్రాక్టీస్ చేస్తే మీకు 10 లక్షల టోకెన్స్ అనేవి ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. సో ఇప్పుడు మీరు 10 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేయాలి అని అంటే ఇక్కడ ఎర్న్ పర్ ట్యాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ 3 సార్లు కంటిన్యూస్గా క్లిక్ చేయండి. సో 3 సార్లు కంటిన్యూస్గా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఏదైతే స్క్రీన్ ఉందో ఇది బ్లూ కలర్లో నుంచి రెడ్ కలర్గా మారిందనమాట. సో దీని మీద మనం ఇప్పుడు ఆ కోడ్ అనేది జనరేట్ చేయాలి. సో ఆ కోడ్ అనేది మనం జనరేట్ చేస్తే మనకి 50 లక్షల టోకెన్స్ 10 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ డిఫీ అనే కోడ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. డి అనే కోడ్ జనరేట్ చేయడానికి మొదటగా ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి వదిలేసి 2 సార్లు క్లిక్ ఇవ్వాలండి. దాని తర్వాత ఈ కోసం సింపుల్గా ఒక క్లిక్ ఇవ్వాలి. దాని తర్వాత ఎఫ్ కోసం 2 క్లిక్స్, ఒక లాంగ్ ప్రెస్, ఒక క్లిక్ ఇవ్వాలి. దాని తర్వాత ఐ కోసం 2 సార్లు క్లిక్ ఇవ్వాలన్నమాట. సో ఇంతేనండి, ఈరోజు సైఫర్ కోడ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే చేసేసాను. ప్రతిరోజు అయితే 3-4 అటెంప్ట్స్ మినిమం తీసుకుంటామని, కానీ ఈరోజు మొదటి అటెంప్ట్లోనే అయిపోయింది అనమాట. సో ఇక్కడ టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో నాకు 10 లక్షల టోకెన్స్ అనేవి వచ్చాయి, యాడ్ అయిపోయాయండి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మీరు మొదటగా చేయాల్సింది ఏంటి అంటే ఈ సైఫర్ కోడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని పేపర్ మీద రాసుకొని దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి. మీకు కూడా 10 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.